నమస్తే myself Sarasija welcome to Maitri News ముందుగా headlines కరీంనగర్ DRDO కు శ్రీనిధి రాష్ట్ర స్థాయి అవార్డు అభినందించిన కలెక్టర్ పమేలా సత్పతి ఆస్తి పన్ను వడ్డీపై 90% తగ్గింపు సద్వినియోగం చేసుకోవాలన్న చాహద్ వాజ్పేయి ముస్లింలకు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి చేయూత 2000 కుటుంబాలకు 2 లక్షల విలువైన రేషన్ కిట్ల అందజేత కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో ఇఫ్తార్ విందులు హాజరైన పలువురు ప్రముఖులు మత పెద్దలు ఇక వార్తలను వివరాలు హైదరాబాద్లో స్త్రీనిధి 12వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి రాష్ట్ర స్థాయి 3వ స్థానంలో అవార్డు ప్రదానం చేశారు. స్త్రీనిధిలో గత ఆర్థిక సంవత్సరంలో 115% రుణమాఫీ పంపిణీ 90% రికవరీ చేసినందుకు గాను DRDOకు అవార్డు లభించింది. మంత్రి సీతక్క చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా అదనపు DRDO సునీత అవార్డును అందుకున్నారు. కలెక్టర్ పమేలా సత్పతి DRDO సిబ్బందిని అభినందించారు. పేద మహిళలకు స్త్రీనిధి ద్వారా మరిన్ని సేవలు అందించాలని సూచించారు. స్త్రీనిధి ద్వారా అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని మహిళలు స్వయం ఉపాధి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో DRDO శ్రీధర్, APD సునీత, స్త్రీనిధి RM SK మధార్, మెప్మా PD వేణుమాధవ్ పాల్గొన్నారు. వారధిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ప్రావిడెంట్ ఫండ్ ESI సక్రమంగా చెల్లించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వారధి సొసైటీ 10వ వార్షిక సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశ్యంతో వారధి సొసైటీ 2015లో ప్రారంభమైందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 85,129 మంది ఉపాధి ఉచిత శిక్షణ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని తెలిపారు. వారధి సొసైటీ 6 జిల్లాల పరిధిలో సేవలు అందిస్తుందని చెప్పారు. సొసైటీలో ఉన్న ఉద్యోగులందరికీ సకాలంలో ప్రావిడెంట్ ఫండ్ ESI చెల్లించాలని సూచించారు. వారధి సొసైటీ మెంబర్ సెక్రటరీ ఆంజనేయులు సంస్థ వార్షిక ఆదాయ వ్యయాలను సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో DRO వెంకటేశ్వర్లు, DRDO శ్రీధర్, ZPCEO శ్రీనివాస్, వారధి సొసైటీ మెంబర్ సెక్రటరీ ఆంజనేయులు, సంస్థ సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ కార్పొరేషన్లలో ఆస్తి పన్ను బకాయిల వడ్డీని 90% తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ను తీసుకువచ్చింది. 2024-25 సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలను ఒకేసారి చెల్లించిన వారికి ఇట్టి పథకం అమలు కానుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ చాహద్ వాజ్పేయి సూచించారు.
కరీంనగర్తో పాటు జమ్మికుంట, హుజరాబాద్, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీలు ఉండగా కొత్తపల్లి మున్సిపాలిటీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే విలీనం చేసింది ప్రభుత్వం. కరీంనగర్ నగరపాలక సంస్థ 50 కోట్ల రూపాయల ఆస్తి పన్ను లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా 50 కోట్ల వరకు వసూలు కావాల్సి ఉండగా కేవలం 33 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. దీంతో గృహ యజమానులకు ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించింది. ప్రాపర్టీ ట్యాక్స్ ఏరియర్పై 90% తగ్గింపు లభిస్తుందని, ఇట్టి అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయి అన్నారు. బకాయిలు ఉన్న గృహ యజమానులు ఆస్తి పన్ను వడ్డీ రిబేటును వినియోగించుకోవాలని సూచించారు. తద్వారా నగరపాలక సంస్థ మరింత మెరుగైన సేవలను అందిస్తుందని చెప్పారు. కరీంనగర్ ప్రజలకి నమస్కారం. ఈసారి గవర్నమెంట్ నుంచి ఒక మంచి స్కీమ్ వచ్చింది వన్ టైం సెటిల్మెంట్ కోసం. ఏమైనా ప్రాపర్టీ ట్యాక్స్కి అరియర్స్ ఉంటే, పెనల్టీ ఉంటే దానిపైన 90% వేవర్ ఇచ్చింది గవర్నమెంట్. ఈ స్కీమ్ 31 మార్చ్ వరకు ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ కి ఎవరైనా లాంగ్ పెండింగ్ డ్యూస్ ఉంటే ఎవ్రీకి యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. బాగా అమౌంట్ తగ్గుతుంది. బికాస్ 90% వేవర్ ఓన్లీ 10% పెనల్టీ అండ్ 10% పే చేసి ప్లస్ కరెంట్ ఇయర్ డ్యూస్ పే చేస్తే సరిపోతుంది. ఇది మంచి ఒక అవకాశం ఉంది. ఇది అవకాశంకి యూజ్ చేసి కార్పొరేషన్కి మీ ఏమైనా డ్యూస్ ఉన్నాయి ప్రాపర్టీ ట్యాక్స్కి దయచేసి. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఉపవాస దీక్షలు పాటిస్తున్న ముస్లిం కుటుంబాలకు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి రేషన్ కిట్లను పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గోదాం గడ్డలో గల మసీదు వద్ద చేపట్టిన ఈ పంపిణీ కార్యక్రమంలో సుమారుగా 200 మంది ముస్లిం సోదరులకు జయపాలన్న మిత్రమండలి సభ్యులు రేషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మైత్రి ఛానల్ ఎండీ సుజన్ రావు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి సామాజిక కార్యక్రమాలు చేపట్టడంలో ఎల్లప్పుడూ ముందుంటారని, అందులో భాగంగానే 20 లక్షలతో 2000కు పైగా పేద ముస్లిం కుటుంబాలకు రేషన్ కిట్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ రోజు 200కు పైగా ముస్లింలకు పంపిణీ చేశామని, మరో 4 రోజులు ఈ పంపిణీ కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు. ప్రతి ఏడు పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జయపాలన్న మిత్రమండలి ఆధ్వర్యంలో వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. ముస్లిం సోదరులు మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కొత్త జయపాల్ రెడ్డి అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారని, ప్రతి ఏడు రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలకు నిత్యావసర సరుకులు అందజేయడంతో పాటు పేద విద్యార్థుల చదువుకు ఆయన ఎంతగానో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జయపాలన్న మిత్రమండలి సభ్యులు ఎండి అఖిల్ అహ్మద్ ఖాన్, ఖాలిద్ అక్బర్, అంజద్ లాలా, ఖాలిద్ సాబ్, మతిన్, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం యువకులకు, ముస్లిం ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ కుల మతాలకు అతీతంగా ప్రతి సంవత్సరం కొత్త జయపాల్ రెడ్డి గారు పేద ముస్లింలకు ఏదో రకంగా సాయం చేస్తూనే ఉంటారు. ఈ రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లింలకు ఒక మాసానికి సరిపడా రేషన్ కిట్ పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం అంటే జయపాలన్న గారు ముందుంటారు. ఓన్లీ ఒక ముస్లింలకనే కాదు, సందర్భాన్ని బట్టి ఎవరికి ఏ విధమైన అవసరాలు ఉంటాయో ఆ విధంగా తీర్చుకుంటూ వస్తారు. అయితే నిత్యావసర వస్తువులు ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను రేషన్ కిట్ రూపంలో పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 200 మంది పేద మహిళలకు రేషన్ కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. శ్రీ జయపాల్ రెడ్డి గారు చేసిన సహాయాలకు ముస్లిమ్స్ ఆయన సెక్యులర్ లీడర్ ఉన్నారు, చాలా హెల్ప్ చేసినారు. ఆయన గురించి చెప్పాలంటే ఒక పెద్ద లిస్ట్ ఉన్నది. కానీ నాకు తెలిసిన మట్టుకు మేము 7 years నుంచి వెళ్ళి సార్తని పనిచేస్తున్నాము. వారు ముస్లిమ్స్ల కొరకు బాగా సహాయం చేసినారు. ఊర్లల్లో ప్రతి మసీద్లో ఏమన్నా మైకులు లేకున్నా, జానీమాజులు లేకున్నా, అక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే, టాయిలెట్ల గురించి ఇబ్బందులు ఉంటే సారు మా తరపు నుంచి వెళ్ళి అక్కడ చాలా ఊర్లలో పెద్ద ఇంతజాం చేసినారు. వేరేది కాలేజీలలో స్టూడెంట్స్లకు స్కాలర్షిప్ వచ్చి పైసలు ఎక్కువ లేకుండా అడ్మిషన్ల కొరకు ప్రాబ్లం అయితే పెద్ద పెద్ద చదువుల కొరకు ముస్లిం అబ్బాయిల కొరకు సార్ చాలామందికి సహాయం చేసినారు. కొత్త జయపాల్ రెడ్డి గారితో నేను గత 7 సంవత్సరాల నుంచి కొత్త జయపాల్ రెడ్డి గురువులో పనిచేస్తున్నాను, కలిసి పనిచేస్తున్నాము. ఏ బాధ వచ్చినా గరీబ్ పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో మేము తీసుకుపోయి ఆయన దగ్గర తీసుకొచ్చి 5 పిల్లల పెళ్లి చేసే విషయం మాట్లాడినాం. తుర్కోళ్ళ పెళ్ళిళ్ళ గురించి కూడా మాట్లాడినప్పుడు దానికి ముందుకొచ్చి
పైసల విషయంలో పైసలు ఇచ్చిన వ్యక్తి కొత్త జపాల్ రెడ్డి. ఈరోజు ఒక 1200 మందికి ప్లాన్ చేసినాం, ఇప్పుడు స్టార్ట్ చేసినాం. करीमनगर के कुत्ता जयपाल रेड्डी अन्ना आज जो है ना एक रमज़ान किट जो रोज़ेदारों को बांटे जाता है रमज़ान में, तो मुसलसल आज से शुरू होकर 5 दिन तक खिदमत कर रहे हैं, बांट रहे हैं जमा करके सबको एक तरकीब से बांट रहे हैं. बहुत अच्छा काम कर रहे हैं कुत्ता जयपाल रेड्डी साहब. और जैसा हर साल रमज़ान में जयपाल अन्ना जैसा गरीबों के लिए राशन किट बांटते, आज भी ऐसी प्रोग्राम लगाया गया है और इंशाल्लाह हमेशा के लिए कभी भी हमारे लिए आगे बढ़ के एक सेकुलर लीडर है, एक सेकुलर माइंड के कैंडिडेट है, इसलिए हम भी उनके लिए आगे बढ़ के हम काम करेंगे बल्कि अभी सामने आते और उनके कहने पर ही ये सब प्रोग्राम डिसाइड हुआ है. इंशाल्लाह हमेशा उनके साथ हम हमेशा साथ रहेंगे इंशाल्लाह. अभी ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ అన్నారు. ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని కాశ్మీర్ గడ్డలో గల ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్, ఎంఐఎం మాజీ కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు అలుగునూరు బ్రిడ్జి వద్ద ఘన స్వాగతం పలికారు. ముస్లిం సోదరులకు ఖర్జూర పండ్లు, డ్రై ఫ్రూట్స్ ను తినిపించి ఉపవాస దీక్షను విరమింపచేశారు. ఇఫ్తార్ విందులు హిందూ ముస్లిం ఐక్యతకు మారుపేరుగా నిలుస్తాయని ఎమ్మెల్యే అన్నారు. రంజాన్ మాసంలో అల్లా మెప్పు కోసం నెల రోజుల పాటు కఠోరమైన ఉపవాస దీక్షలు పాటించి నెల రోజులు ఖురాన్ పారాయణం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, పార్టీ నగర ప్రధాన కార్యదర్శి బర్కత్ అలీ, జాయింట్ సెక్రటరీలు సయ్యద్ మొయిజుద్దీన్, ఖాద్రీ, కమరుద్దీన్, అతీనా, కోశాధికారి ఇబ్రహీం, మాజీ కార్పొరేటర్లు అఖిల్ ఫిరోజ్, అలీబాబా, అజర్ దబీర్, ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత వినియోగదారులకు బంగారం సులభంగా అమ్ముకునేలా చర్యలు తీసుకుంటున్నామని వాల్యూ గోల్డ్ అసిస్టెంట్ మేనేజర్ మణిరాజ్ అన్నారు. కరీంనగర్లోని జ్యోతిబాపులే సర్కస్ గ్రౌండ్లో బంగారం అమ్మకాలను చేపట్టారు. గ్రామీణ ప్రాంతాలే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాలలో బ్రాంచీలు ఉన్నాయని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం వ్యాన్ ద్వారా బంగారాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు. తమ వాహనంలోనే ప్యూరిటీ చూపిస్తామని, బయట అమ్మితే నష్టపోతున్నారని తెలిపారు. క్షణాల్లో డబ్బు అందేలా చూస్తామన్నారు. వినియోగదారుల వద్దకే వెళ్లి పని పూర్తి చేస్తామని చెప్పారు. సో మేము రూరల్ ఏరియాలో వాళ్ళకు గోల్డ్ సెల్లింగ్ అనేది కొంచెం కంఫర్టబుల్గా పెట్టాలి అని చెప్పి ఇలా వ్యాన్ ఫెసిలిటీ అనేది ఉంది మాకు. ఎవ్రీ మంత్ అనేది మాకు షెడ్యూల్ ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం ఒక్కో ఏరియాకు మేము విజిట్ అవుతూ ఉంటాం. యాజ్ పర్ ద విజిటింగ్ ఏరియా మేము ఆ ఏరియాలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఉన్నంత వరకు ట్రాన్సాక్షన్స్ మేము క్లోజ్ చేస్తాం. కస్టమర్స్కి బెటర్ ఇచ్చేందుకు మేము ట్రై చేస్తుంటాం. వీఆర్ గివింగ్ అవర్ బెస్ట్. గోల్డ్ సేల్ చేసినప్పుడు వాళ్ళ ప్యూరిటీ ఎంతైతే ఉంటుందో వాళ్ళకు ఎగ్జాక్ట్గా చూపిస్తాం. వాళ్ళు ప్యూరిటీ తెలియకుండా వాళ్ళ గోల్డ్ మీద అవగాహన లేక, ప్యూరిటీ గురించి అవగాహన లేక ఎవరికైతే బయట సేల్ చేస్తున్నారో వాళ్ళకి తక్కువగా అమ్ముడుపోతుంది. సో కస్టమర్ అనేది అక్కడ లాస్ అవుతాడు. మేము కస్టమర్కి ఎంతైతే ఆయన గోల్డ్ వాల్యూ ఉందో ఆయన గోల్డ్ వాల్యూ కస్టమర్కి ఎగ్జాక్ట్గా అర్థమయ్యేలా చూపించి ఆ వాల్యూకే మేము మొత్తం టోటల్ పేమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తాము. సో కస్టమర్ కూడా పేమెంట్ తొందరగానే అయిపోతుంది. వితిన్ 5 minutesలో ట్రాన్సాక్షన్ అయిపోయాక. సో పేమెంట్ డిలే అవుతుందనే భయం అనేది కూడా ఏమీ ఉండదు. ట్రాన్స్పరెన్సీ ప్రాసెస్ ఉంటుంది. కస్టమర్కి ఎదురుగానే చేస్తాము. కస్టమర్ ముందే మెల్టింగ్ చేస్తాము. కస్టమర్ ముందే ప్యూరిటీ చెక్ చేయడం కూడా జరుగుతుంది. సో మేము సర్వీస్ కూడా కస్టమర్ దగ్గరికి వచ్చి ఇస్తున్నాం. సో కస్టమర్ బ్రాంచే విజిట్ అయితే మేము సర్వీస్ ఇస్తామని లేదు. సో బ్రాంచ్ దగ్గరికి కాకుండా కస్టమర్ ఇలా కావాలనుకుంటే మేము వ్యాన్ ద్వారా కూడా వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి విజిట్ అయ్యి వాళ్ళకు ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ చేస్తాం. వీఆర్ ప్రొవైడింగ్ దిస్. ఈరోజు వచ్చేసి కరీంనగర్లో ఉన్నాం, మహాత్మా జ్యోతిరావు పూలే గార్డెన్లో పార్క్. అందులో మేము ఈరోజు వ్యాన్ ఈరోజు నుంచి 31st వరకు ఇక్కడే ఉంటాము, కరీంనగర్లోనే ఉంటాం.
నెక్స్ట్ 1st to 5th వరకు మేము వరంగల్ వెళ్తున్నాం. వరంగల్లో డీ కన్వెన్షన్ హాల్లో ఉంటాం. ఇఫ్ ఎనీ ఎవరికైనా రిక్వైర్డ్ ఉంటే మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట ఈద్గాను ఎంఐఎం నగర అధ్యక్షుడు గులాం అహ్మద్ హుసేన్, ఎంఐఎం పార్టీ నేతలు, మాజీ కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఈద్ నమాజ్ ఏర్పాట్లపైన ఆరా తీశారు. ఈదుల్ ఫితర్ రంజాన్ నమాజ్ ఆచరించేందుకు గాను పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు తరలి రానున్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా చేస్తున్న ఏర్పాట్లు సౌకర్యవంతంగా ఉండాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున నమాజ్ ఆచరించేందుకు వచ్చే వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. షామియానాలతో పాటు త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బర్కత్ అలీ, మాజీ కార్పొరేటర్ అఖిల్ ఫిరోజ్, నాయకులు అబ్దుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండిలో గల మానకొండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. తిమ్మాపూర్ రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో తిమ్మాపూర్, ఇల్లంతకుంట, బెజ్జంకి, గన్నేరువరం మండలాలకు చెందిన ముస్లింలు పాల్గొన్నారు. సాయంత్రం ముస్లింలు ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఉపవాస దీక్షను విడిచిన అధికారులు, నాయకులు ముస్లింలకు పండ్లను తినిపించారు. అనంతరం భోజనాలను ఏర్పాటు చేయగా ముస్లింలందరూ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ తహసీల్దార్ విజయ్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముస్లింలకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్, ఆర్ఐలు షరీఫ్, అశోక్, నాయకులు సమద్, తాజుద్దీన్, రజాక్, యూసఫ్, సర్వర్, యూసఫ్, ఫరూక్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 14వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ డిఆర్డీఓ శ్రీధర్ హాజరై పలు అంశాలపైన చర్చించారు. ఏప్రిల్ 2023 నుండి మార్చి 2024 వరకు ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల వారీగా జరిగిన పనుల వివరాలను, సామాజిక తనిఖీలో గుర్తించిన అంశాలను చదివి వినిపించారు. పనిచేసిన కూలీల సంఖ్య, అందిన వేతనాలు, నాటిన మొక్కలు, సీసీ రోడ్లు, ఎంబీ రికార్డులు, ట్రాక్టర్ లాగ్బుక్ సంతకాలు అన్నింటినీ గుర్తించి సామాజిక తనిఖీ ప్రజా వేదికలో చదివి వినిపించారు. తప్పులను గుర్తించి వాటికి బాధ్యులను గుర్తించి వారిపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ కృష్ణ, అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ వెంకటేశ్వరరెడ్డి, సీనియర్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ శ్రీనివాస్, ప్లాంటేషన్ సూపర్వైజర్ సత్యనారాయణ, ఎంపీడీఓ విజయ్ కుమార్, ఏఈ సురేందర్ రెడ్డి, ఎంపీఓ సురేందర్, ఏపీఓ రాజు, ఎస్ఆర్పి రాజు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, డిఆర్పీలు పాల్గొన్నారు. ఇష్యూ నెంబర్ 17 సార్, ఇక్కడ మనకు వెంకటరెడ్డి అని రాసేసి క్వాంటిటీ వేసేసి పేమెంట్ చేయడం జరిగింది సార్ డైరెక్ట్గా. సార్ ఇష్యూ నెంబర్ 2 మంది కూలీలకు 2 రోజులకు సంబంధించి సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ మళ్ళీ దానికి 2 అని చేసి మళ్ళీ నెక్స్ట్ దాంట్లో కూడా అట్లా ఎక్సెస్ ఉన్నాయి సార్, ప్లాన్స్ ఉన్నాయి.
रिस्ट्रिक्शंस का नहीं है ना, यूनिवर्सल ఎవరి నువ్వు ఫీల్డ్లో పోకుంటే ఇదే ఉంటుంది. సార్ వర్క్ కూడా క్లోజ్ అయింది సార్. ఇప్పుడు పేమెంట్ ఒకటో రెండు సార్లు వచ్చినా నీ పని బాగానే ఉంది, రికార్డ్స్ లేకపోతే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొత్తపల్లి మండల కేంద్రంతో పాటు నగర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ హోదాలో అమిత్ షా అంబేద్కర్ను అవమానపరిచేలా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఏప్రిల్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రజా చైతన్య యాత్ర చేపట్టాలని తెలిపారు. ప్రతి కార్యకర్త పాల్గొని ప్రతి గడపకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి, కొత్తపల్లి మండల అధ్యక్షులు పంజాల స్వామిగౌడ్, కొత్తపల్లి టౌన్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షులు కామ్రెడ్డి రామ్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ కొత్తపల్లి మండల గ్రామశాఖ అధ్యక్షులు మరియు వివిధ హోదాలో పనిచేస్తున్న ప్రముఖ కార్యకర్తలు మరియు శ్రేణులు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ సమావేశానికి ఈరోజు ఇప్పటివరకు చెప్పిన మండల అధ్యక్షుడు రామరెడ్డి గారు మరియు సాగర్ గారు, అదేవిధంగా శ్రావణ్ గారు, ఈరోజు మీ అందరికీ తెలిసింది వాస్తవంగా మనం ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, మనం ఏం చేస్తున్నాం, ఏం చేయలేకపోతున్నాం అనేది ఎవరికి వారికి కొన్ని తెలుస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు ప్రతి పార్టీ ఏం చేస్తుంది అది పావులో చెప్పి బాగా అడ్వర్టైజ్ చేసుకుంటారు. కానీ మనం బాగా చేసి పావులు చేసుకోలేదు. ఆయన పావులు కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత బాగా చెప్తాను కానీ ఆ పావులు అడ్వర్టైజ్ లేకపోతారు. ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని అభివృద్ధి పథకాలు కేవలం 15 మాసాలలో 6 అనుకున్న గ్యారంటీ స్కీములు అనుకున్నంతలో 80% వరకు మనం పనిచేస్తున్న విధానమే పోతా ఉన్నాం. కానీ చెప్పుకునే విధానాలు మాత్రం కొంచెం దారి తప్పుతారు. మరి ఏం తక్కువ చేస్తున్నాం? ఆనాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఎన్నో అభివృద్ధి పథకాలు ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. వాళ్ళు 10 సంవత్సరాలు చేసి ఆ 10 సంవత్సరాల కాలంలో అది ఇదని అప్పులకుప్ప చేసి ఇబ్బందులు వరిచిపోయారు. అందులో ఎంతో ఉంటాయి కానీ మనం ఎన్నో విధాలు చేద్దామని అనుకున్నాం. అయినా ప్రజలకన్నా మాట తప్పకుండా కరీంనగర్లోని సాయినగర్ సాయిబాబా ఆలయ చైర్మన్ గా చిట్టుమల్ల కొండయ్య పదవి బాధ్యతలను చేపట్టారు. ఆలయ ఆవరణలో ఈవో మారుతి, ఆలయ కమిటీ ప్రతినిధులు ఆయనను శాల్వాతో సత్కరించారు. ఈ ఆలయానికి వ్యవస్థాపక ధర్మకర్తలు చిట్టుమల్ల కొండయ్య, అయ్యిందాల లక్ష్మయ్య, నలువాల ప్రకాష్ వ్యవహరించనుండగా ఏడాదికి ఒక అధ్యక్షుడిని ఎంపిక చేస్తారు. అయ్యిందాల లక్ష్మయ్య పదవీ కాలం ముగియడంతో కొండయ్య పదవీ బాధ్యతలను చేపట్టారని ఆలయ ఈవో మారుతి అన్నారు. 1988లో సాయిబాబా ఆలయాన్ని స్థాపించామని చైర్మన్ కొండయ్య తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా బాబాపైన దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ద్వారకామాయి అనే పేరుతో ఆయనను పూజిస్తున్నామని చెప్పారు. ప్రతి గురువారం 1000 మందికి అన్నదానం చేస్తున్నామని తెలిపారు. కోరిన కోర్కెలు తీరడంతో రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మారుతి, ధర్మకర్తలు లక్ష్మయ్య, ప్రకాష్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణంలోని సాయినగర్లో గల శ్రీ విజయ గణపతి సాయిబాబా దేవాలయం దేవాదాయ శాఖ పరిధిలో కలదు. ఈ ఆలయానికి 3 వ్యవస్థాపక ధర్మకర్తలుగా ఉన్నారు. ఒకరు చిట్టుమల్ల కొండయ్య గారు, అయిందాల లక్ష్మయ్య గారు, నల్వాల ప్రకాష్ పటేల్ గారు. ఈ 3 కూడా దీనికి వ్యవస్థాపక ధర్మకర్తలుగా ఉన్నారు. వీరిని దేవాదాయ శాఖ వ్యవస్థాపక ధర్మకర్తలుగా గుర్తించి ప్రతి సంవత్సరము ఒకరిని ఈ ఆలయానికి చైర్మన్గా వ్యవహరించుటకు ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. అందులో భాగంగా వారు 3 ప్రతి సంవత్సరం ఒకరు చొప్పున ఈ దేవాలయానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. నిన్నటి వరకు అయిందాల లక్ష్మయ్య గారు చైర్మన్గా వ్యవహరించారు. వారి పదవీ కాలం నిన్నటితో సంవత్సర కాలం ముగిసినందున ఈ రోజు నుంచి చిట్టుమల్ల కొండయ్య గారు ఈ దేవాలయానికి చైర్మన్గా
వ్యవహరిస్తారు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈ సాయిబాబా టెంపుల్ 88లో మేము స్థాపించినాం. అప్పటి నుంచి చాలా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చేసింది ఇప్పటి వరకు. ఈ మధ్యలో కొన్ని అభంతరాలు ఏర్పడుతున్నాయి. అతను ముస్లిం అని అదని ఇదని చెప్పడం జరుగుతుంది. అలాంటిది ఏది లేదు. అతడు అదే మొదలే తను ద్వారకామయ్య అనేటువంటి పేరు పెట్టుకున్నాడు. అప్పుడు అది ప్రజలు యూట్యూబ్లలో కానీ ఆ టీవీలలో కానీ ఏదో ధర్మ ప్రచారం చేస్తున్నారు లాంటిది ప్రజలు నమ్మవద్దని. కానీ ఈరోజు వరకు మా సాయిబాబా టెంపుల్లో జనం తక్కువగా లేదు. ప్రతి గురువారం నాడు ఒక 1000 మంది భోంచేస్తున్నారు. 800 నుంచి 1000 మంది భోంచేస్తున్నారు. మేము 2 సంవత్సరాల కింద దీన్ని 1 కోటి రూపాయల ఎస్టిమేషన్ తోటి వేసుకున్నాం. ఇప్పటివరకు 80 లక్షల పని అయింది. ఇంకొక 20 లక్షల పని ఉన్నది. అది మే జూన్లో అది కంప్లీట్ చేస్తాం అనుకుంటున్నాం. బాబా దేవల్లో ఇది కంప్లీట్ కావాలి. భక్తుల మనసులో ఎలాంటిది లేకుండా మనకు బాబా అనేటోడు అంటే బాబా అంటే తండ్రి, సాయి అంటే తల్లి అనేటువంటి సంకల్పంతో మనం ముందుకు పోదాం. మళ్ళీ పాత మోడల్గా బాబా దగ్గరికి అందరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. బాబు జగ్జీవన్ రామ్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని దళిత మాలా మాదిగ సంఘాల నాయకులు కోరారు. ఏప్రిల్ 14వ తేదీన జరగబోయే ఉత్సవాలపై కరీంనగర్ కలెక్టరేట్లో దళిత సంఘాల నాయకులతో అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉత్సవాల నిర్వహణపై అధికారులకు సంఘ నాయకులు పలు సూచనలు చేశారు. విస్తృత ప్రచారం కల్పించాలని విన్నవించారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా దళిత మాలా మాదిగ లబ్ధిదారులను ఎంపిక చేసి జయంతి రోజున అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు గొర్రె రాజయ్య, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన నిర్మాణ కమిటీ వైస్ చైర్మన్ మేడి మహేష్, అట్రాసిటీ కమిటీ మెంబర్ సముద్రాల అజయ్, సుద్దాల లక్ష్మణ్, మేడి అంజయ్య, గంటల రేణుక, కొండ్ర స్వరూప, కడక భారతి, గసికంటి కుమార్, ఉప్పర్ రామస్వామి, అధికారులు నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, పూజ్య బాబు జగ్జీవన్ రామ్ వీరి ఇద్దరి మహనీయుల జయంతి కార్యక్రమాలను పురస్కరించుకొని ఈరోజు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి ఆడిటోరియంలో మరి ఈరోజు కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ జరిగింది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా ఏప్రిల్ 5వ తారీఖు నాడు జరిగేటువంటి బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో మరి అందరూ పాల్గొని మరి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే ఏప్రిల్ 14వ తారీఖు నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిలో అందరూ పాల్గొని ఈ 2 జయంతి కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో యాదవ సంఘం, అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుండి బోనాన్ని ఎత్తుకుని డప్పు చప్పులతో, శివసత్తుల పూలకాలతో బైండ్ల పూజార్లచే పోచమ్మ దేవాలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ప్రతి ఏటా బోనాల ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటామని నిర్వాహకులు తెలిపారు. అందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. సహకరించిన భక్తులందరికీ పేరు పేరున కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం, అంబేద్కర్ సంఘం గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మిర్చి యార్డులో చోరీ జరిగింది. సుమారు 80,000 రూపాయల నగదు అపహరించినట్టుగా తెలుస్తోంది. 2 దొంగలు రాత్రి సమయంలో చొరబడినట్టుగా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇప్పుడు ఈ సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
యజమాని శ్రీనివాస్ ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్ఎండి ఎస్ఐ వివేక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మిర్చి యార్డులో చోరీ జరిగిందని 80,000 రూపాయలు ఎత్తుకెళ్లారని శ్రీనివాస్ తెలిపారు. పోలీసులు నిందితులను గుర్తించి తమను ఆదుకోవాలని కోరారు. నిన్న అర్ధరాత్రి మా షాపు యందు, మాది తిమ్మాపూర్ మండల కేంద్రంలో గల తిమ్మాపూర్ ఎండుమిర్చి యార్డు యందు మా అర్ధరాత్రి 1:30 సమయంలో ఇద్దరు దొంగలు మా షాప్లో దూరి ఒక రేకు వంచుకొని మన షాప్లో దూకి కౌంటర్ పలగొట్టి అందులో ఉన్న డబ్బులు మొత్తం తీసుకొని వెళ్ళారు. సుమారు అమౌంట్ అది 70,000 నుంచి 80,000 వరకు ఉన్నాయి. అందులో అవి మొత్తం దొంగలించుకొని పోయినరు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వారు దర్యాప్తు చేస్తున్నారు. క్లూజ్ టీమ్ని కూడా పంపించారు. వాళ్ళు కేసును దగ్గరుండి మొత్తం చూసుకుంటున్నారు, దర్యాప్తు కూడా చేస్తున్నారు. సీసీ కెమెరాలో కూడా రికార్డింగ్ చేసింది. సార్ అడిగారు, అది సీసీ కెమెరా కూడా ఎస్ఐ గారికి ఇవ్వడం జరిగింది. కరీంనగర్లోని అక్షయ డిగ్రీ కళాశాల విద్యార్థుల వీడ్కోలు వేడుక ఘనంగా నిర్వహించారు. ఆరపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో అఖీరీ దస్తక్ 2025 పేరిట జరిగిన ఉత్సవాలను చైర్మన్ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యను ఆయుధంగా వినియోగించుకోవాలని రవీందర్ రెడ్డి అన్నారు. ఉన్నత విద్య కోసం ప్రణాళికలను రూపొందించుకోవాలని తెలిపారు. వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకుంటూ భవిష్యత్తులో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ రవీందర్ రెడ్డితో పాటు ప్రిన్సిపల్ శైలజ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మాన్పూర్ గ్రామాలలో వాగేశ్వరి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో 5వ రోజు మానవహారం నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గ్రామాలలో ర్యాలీ చేపట్టగా ముఖ్య అతిథులుగా ఏఐఎస్బి స్టేట్ ప్రెసిడెంట్ గవ్వ వంశీధర్ రెడ్డి, ఓంకార్, నేచర్ లవర్ ఫౌండేషన్ చైర్మన్ వంకాయల శేఖర్ హాజరయ్యారు. ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, వాగేశ్వరి డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ చెన్నమల్ల చైతన్య, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కుందేటి సత్యనారాయణ, బొద్దుల శ్రావణ్ కుమార్, ప్రచార కార్యదర్శి మీనాక్షి, వాగేశ్వరి కళాశాల అధ్యాపకులు శ్రీలేఖ, శ్రీదేవి, పిడి అనిల్, ఫుడ్ సైన్స్ అరుణ్ విద్యార్థులు పాల్గొన్నారు. మేము వాగేశ్వరి యూనిట్ 1, యూనిట్ 2 ఎన్ఎస్ఎస్ క్యాంప్ ఆధ్వర్యంలో బద్దిపల్లి మరియు కమాన్పూర్లో క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈరోజు 5వ రోజు భాగంగా మానవహారం ర్యాలీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మేము ఒక్కొక్క టాపిక్ తీసుకొని, ఒకరు డౌరీ అట్లా ఒక్కొక్క టాపిక్ తీసుకొని దాని గురించి అందరికీ తెలియజేద్దామన్న కాన్సెప్ట్తో మేము ఇక్కడికి వచ్చాము. మూఢనమ్మకాల మీద అవగాహన, అంటే మూఢనమ్మకాలు నమ్మకుండా ఉండాలని, మరియు ఇప్పుడు అందరూ డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు, ఆల్కహాల్ డ్రగ్స్కి, అలాంటి వాటికి కూడా దూరం ఉండాలని ఒక కాన్సెప్ట్ తీసుకొని మానవహారం ర్యాలీ చేస్తున్నాము. ఎన్ఎస్ఎస్లో భాగంగా ఈరోజు 5వ రోజు ర్యాలీ చేస్తున్నాము. ఎన్ఎస్ఎస్లో భాగంగా మేము ఈ ఊరికి ఎంతో కొంత మంచి చేద్దామని, ఊరి వాళ్ళని కొంచెం మారుద్దామని ఈరోజు మనిషికి ఒక టాపిక్ తీసుకొని, ఆల్కహాల్ తాగితే అన్ని రోగాలు వస్తాయి, సో దానివల్ల ఫ్యామిలీ అనేది సఫర్ అవుతుంది, అలా చెట్లు నాటాలి, ఈ మధ్య చెట్లు కూడా అన్నీ నరికేస్తున్నారు, సో మా మొక్కలను నాటాలి అని చెప్పి ఒక కాన్సెప్ట్స్తోని మేమందరం ఎన్ఎస్ఎస్లో భాగంగా అందరం వచ్చి ఈ ఊరికి ఎంతో కొంత మంచి చేద్దామని వచ్చినాము. పాస్టర్ ప్రగడాల ప్రవీణ్ మృతికి సంతాపంగా కరీంనగర్లో పలువురు క్రైస్తవులు నివాళులర్పించారు. నగరంలోని తెలంగాణ చౌక్లో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ప్రదర్శన చేపడుతూ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రవీణ్ది ముమ్మాటికి హత్యనని, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్, జాషువా, మచ్చ డేవిడ్, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పాస్టర్లు పాల్గొన్నారు. తెల్లవారు గట్ల రాజమండ్రి
కొవ్వూరు ప్రాంతంలో క్రైస్తవ మత ప్రచారకుడు పగడాల ప్రవీణ్ గారిని మరి అతి దారుణంగా ఆయన యొక్క మృతదేహాన్ని కనుగొనడం జరిగింది. మరి మా క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక ఘోరమైనటువంటి అనుమానం ఏంటంటే ప్రవీణ్ పగడాల అనేటువంటి వ్యక్తి ఆయన యాక్సిడెంట్తో చనిపోలేదు, ప్రమాదవశాత్తు ఆయన మరణించలేదు. సీన్ ఆఫ్ అఫెన్స్ కనుక చూసినట్టయితే ఖచ్చితంగా ఆయన హత్య చేయబడింది అన్నటువంటిది కనబడుతూ ఉన్నది. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, ఆంధ్ర ప్రభుత్వం కానీ, పోలీస్ సిబ్బంది కానీ అక్కడ ఉన్నటువంటి కొవ్వూరు బ్రిడ్జి మీద అతను వెళ్ళినటువంటి ఆ సీసీ ఫుటేజ్లో మాత్రం చూపిస్తూ ఉన్నారు. కానీ దాని తదనంతరం అక్కడ ఏం జరిగిందన్నటువంటి సీసీ ఫుటేజ్లో కనుక వెతికినట్టయితే ఒక్క ఆధారం కూడా దొరకకుండా అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కావచ్చు, ప్రభుత్వం కావచ్చు దాన్ని మాయం చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. నిన్న ఆంధ్ర రాష్ట్రంలో రాజమండ్రి దగ్గర మరి కొవ్వూరు బ్రిడ్జి దగ్గర మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు నిన్నటి ఉదయకాలంలో యాక్సిడెంట్ అయిందని మరి తెలుగు రాష్ట్రాల్లో ఉదయకాలమే సంచలనంగా మారింది క్రైస్తవ లోకానికి. మేము ఊహించని పరిణామము. మరి మంచి సేవకుడు, సామాజిక సేవకుడు, మరి క్రైస్తవ ప్రచారంలో ముందుండి మరి అనేకమైన సామాజిక కార్యక్రమాలు అందరికీ అన్ని వర్గాల వారిని ఏనాడు కూడా ఆయన ద్వేషించిన వ్యక్తి కాదు. మరి అలాంటి వ్యక్తిని మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మతోన్మాదులు కావాలని ఒక ఉద్దేశపూర్వకంగా ప్లాన్ ప్రకారంగా ఆయనను హత్య చేసినట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకు కరీంనగర్ సమాజంలో క్రైస్తవ సమాజం ముచ్చుడికి పోతున్నదంటే మరి ఈనాడు మరి పగడాల ప్రవీణ్ గారికి జరిగినటువంటి సంఘటన మరి అది బైక్ యాక్సిడెంట్ అనే అటువంటి విధానంలో క్రియేట్ చేస్తున్నారు. కానీ అది బైక్ యాక్సిడెంట్ కాదు, అది హత్య చేసి బైక్ యాక్సిడెంట్గా క్రియేట్ చేస్తున్నారని మాకు అనిపిస్తుంది. ఎందుకొరకంటే ఆ తల లోపల గాయాలు ఉన్నాయి, హెల్మెట్కు ఏ గాయం కాకుండానే మరి కేవలము తల లోపల ఎలా గాయాలు అవుతాయి కనుక ఇది తప్పకుండా మరి పగడాల ప్రవీణ్ గారు చెప్పారు ఆల్రెడీ. అంతకుముందే నాపైన నిఘా ఉంది, నాపైన చాలా దాడులు జరిగే ప్రమాదం నాకు ఉన్నది అన్న ఉద్దేశము. కరీంనగర్లో కమాన్ చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన తమిళనాడు మర్కంటైల్ లిమిటెడ్ బ్యాంకును జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బోయినపల్లి నరసింగారావు, బ్యాంకు ప్రతినిధులు రాజప్పన్, వెంకటేశులు, శెట్టి చేతుల మీదుగా ప్రారంభించారు. 24 గంటల పాటు బ్యాంకింగ్ సేవలు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ప్రైవేటు బ్యాంకులకు ధీటుగా సేవలు అందిస్తుందని, రైస్ మిల్లర్స్ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసింగారావు అన్నారు. కరీంనగర్ జిల్లా కళలకు వేదిక అని, అక్కడ తయారు చేసిన అశోక చిహ్నాలను విదేశాల నుండి విచ్చేసిన అతిథులకు బహుకరించారని తమిళనాడు బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. ఇలాంటి స్థలంలో బ్యాంకు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. కరీంనగర్ ప్రజలు ఈ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రీజియన్ ఆఫీసర్ రాజప్పన్, వెంకటేశులు, చెట్టి, చంద్రబాబు, రైస్ మిల్లర్లు, బ్యాంకు ఉద్యోగులు, వినియోగదారులు, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ చాలా మంచి సెంటరు. మా ఇండస్ట్రీ పరంగా కూడా ఇక్కడ ఒక 216 రైస్ మిల్లులు ఉన్నాయి. అందులో 75 రైస్ మిల్లు బాయిలు ఉన్నాయి, మిగతావి రైస్ మిల్లు ఉన్నాయి. ఈ సెంటరు మంచి సెంటరు. దీనికి నిజంగా కూడా మేనేజర్ గారు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. మేము గతంలో ఒక 30 సంవత్సరాల నుంచి బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవడము, అది లోను ఎలా తీసుకోవడం అనే దాంట్లో మేము కొంత నేర్చుకున్నాం. సాధారణంగా ఏంటంటే బ్యాంకులకు వచ్చేవారు ఏం చేస్తారంటే ఏదో ఒక 2 పేపర్లు పట్టుకొచ్చి నాకు లోన్ వస్తలేదు, లేకపోతే బ్యాంకు వాళ్ళు స్ట్రిక్ట్గా చేస్తున్నారు అనేటువంటి నానుడు ఉంటుంది బయట. దానికి ఏంటంటే మనం నిజంగా ఒక లోన్ పోయేటప్పుడు దానికి కొన్ని ప్రాసెస్ ఉంటాయి. ఇప్పుడు జిఎస్టీ ఉంటుంది, అది మీకు తర్వాత పాన్ కార్డు కానీ, నీ ట్యాక్స్ రిటర్న్స్ కానీ, ఏది ఉన్నా కానీ ట్యాక్స్ రిటర్న్స్ తోటే మనకు లోన్ వస్తుంది. చాలామందికి తెలియక ఏంటంటే నేను ట్యాక్స్ కట్టగా నాకు లోన్ రావాలంటారు. Very happy to be part of this inauguration program, the branch in Karimnagar. And as the Vice President Rajappan Garu was telling, like this branch is like a supermarket providing all sort of services, and very happy to know because he in detail explained all the services whatever available. And in fact I said is this bank on par with any other private banking like HDFC, other banking sector, is competitive enough to handle with all the services. మీకు ఎటువంటి సర్వీస్ కావాలన్నా, ఎటువంటి సేవ కావాలన్నా 24/7 నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇప్పుడు మొన్న కరీంనగర్ గురించి చెప్పాలంటే ప్రధానమంత్రి వరకు ఈ పేరు అనేది బాగా
ఫేమస్ అయింది. ఎందుకంటే జనవరి 26 గణతంత్ర వేడుకల రోజు సిల్వర్ జరీతో అశోక ముద్రలు చేయించి వచ్చిన విశిష్ట అతిథులు అందరికీ ఇచ్చారు. కొంతమంది ఆ ఫంక్షన్కి రాని వాళ్ళు కూడా ఆ సిల్వర్ జరీలను తెప్పించుకొని దాని విశిష్ట గురించి ఎక్కడ చేయించారని అడిగారు. కరీంనగర్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియం వద్ద వన్ టౌన్ సిఐ బిల్లా కోటేశ్వర్ ఆధ్వర్యంలో తనిఖీ చేపట్టారు. బీహార్కు చెందిన నీరజ్ కుమార్, సూపౌల్, దిల్లేందర్ కుమార్లు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి కిలో 180 గ్రాముల బరువు గల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.